హాయ్ అండి, వెల్కమ్ టు 12 AM క్రేవింగ్స్ ఛానల్. అండ్ ఇదేంటో తెలుసు కదా అందరికీ, గణేశుడికి మన వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి వెలగపండు. ఈరోజు దీంతో మా అమ్మ పచ్చడి చేస్తుందన్నమాట. సో ఆ పచ్చడి ఎలా ఉంటుందో అండ్ ఆ ప్రాసెస్ ఏంటో కనుక ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పచ్చడి కనుక నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా చెప్పండి. అండ్ వీడియో మొత్తం అయిన తర్వాత ప్లీజ్ లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే కనుక వెళ్ళిపోతాం. ఇది ఎలక్కాయ. మనం మన వినాయకుడి పండగకి ఎలక్కాయలు పెడతాం కదా, ఆ ఎలక్కాయ అదే అంత గుజ్జంతా తీసేసి అందులో అన్ని వాటర్ వేసి అంత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసాను. ఇదేనా పచ్చడి చేసిన తర్వాత తాలింపు పోపు దినుసులు ఇవన్నీ. ఇదేనా ఆ పచ్చడిలో వేయటానికి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, సాయిగుడ్లు వేపేసి పక్కన పెట్టా. ఈ ఎండుమిరగాయలు ఆ పచ్చడిలోకి ఎండుమిరగాయలు, కరివేపాకు 4 వేసి ఇది కూడా ఈ పచ్చడి ఆడిన తర్వాత ఈ పెరుగు వేయాలి. ఈ పెరుగాన్ని వేసిన తర్వాత అప్పుడు ఈ తాలింపులో వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఓకే, అన్నీ వేసి మిక్సీలో వేసాము. ఈ ముందు ఒక తిప్పి అప్పుడు చెప్పు. రుబ్బుకున్నా కదా ఉప్పు కూడా వేసే ముందే వేసేసి ఉడకబెట్టేసి ఇప్పుడే చిన్న ప్యాకెట్స్. ఉండదు కలిపి తర్వాత చేస్తుంది. గుమగుమలాడే వెలక్కాయ పచ్చడి రెడీ. చూసారు కదండి, వెలగపండుతో చేసినటువంటి పచ్చడి. అన్నీ ఇది ఒకసారి కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. అండ్ వెలగపండుతోటి ఇంకా ఏం చేయొచ్చో అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్